హాయ్ ఫోక్స్, దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన సైకిల్స్కి బ్రేక్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్లీగా ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అన్న దాని గురించి ఈరోజు మెయిన్ వీడియో. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, పెద్ద పెద్ద వెహికల్స్కి కానీ చిన్న వెహికల్స్ కానీ ప్రతి ఒక్క వెహికల్స్ కూడా బ్రేక్స్ అనేది కంపల్సరీ. ఒక్కొక్కసారి మన సైకిల్స్ వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మెయిన్ వచ్చేసి మన డిస్క్ బ్రేక్స్ వచ్చేసి ఈరోజు ఎలా టైట్ చేసుకోవాలి, ఎలా టైట్ చేస్తే బాగుంటుంది అన్న దాని గురించి ఈరోజు వీడియో అయితే. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దగ్గర తప్పకుండా ఎల్ఎంకి అనేది ఉండాలి. దీనికి వచ్చేసి 5 నెంబర్ ఎల్ఎంకి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్ అయితే ఏడుందో దీన్ని ఫస్ట్ లూజ్ చేసుకోవాలి మనం. ప్రెజెంట్ నా దగ్గర కటింగ్ ప్లేయర్ లేదు, నేను చేతితోటే దీన్ని టైట్ చేయాలని చూస్తున్నా. దీన్ని ఇక్కడ లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇట్లా లూజ్ అయిపోతుంది. సో ఇది చాలా లూజ్ అయిపోయింది. సెంటర్లో గమనిస్తే ఇక్కడ బ్రేక్ పెడల్స్ అనేది కదులుతున్నాయి. దీన్ని ఎక్కువ టైట్ చేయొద్దు. మెయిన్ టైట్ వచ్చేసి ఇది మనం బ్రేక్ కొట్టినప్పుడు ఇలా ప్రెస్ అయిపోతుంది. సో ఇది ఫుల్ టైట్ అన్నట్లు. సో మనం ప్రెజెంట్ అయితే మొత్తం లూజు ఇడికి వచ్చి అయిపోయింది. ఇందాక ఇక్కడ వరకు ఉండే. సో నేనేం చేస్తున్నా అంటే మొత్తం ఒకసారి టైట్ చేసి లూజ్ చేసి జస్ట్ ఒక టైట్ నుంచి లూజ్కు ప్లస్ టైట్కు మధ్యలో పెట్టి ఫస్ట్ కొంచెం టైట్ చేసుకుంటున్నా. సో ఇలా చేయడం వల్ల కొంచెం టైట్ అయిపోయింది. సో ఇంకొస్తా లూజ్ చేసుకుందాం. మనం ఒకసారి టైరు తిప్పి చూద్దాం ఎలా ఓపెన్ అవుతుంది అనేది. టైట్ అయితే ఏం కాలేదు, ఇంకాస్త టైట్ చేద్దాం దీన్ని. ఇది ఎగ్జాక్ట్లీ ఫుల్ టైట్, అంటే అక్కడ మన చేయి దగ్గర ప్రెస్ చేసేటప్పుడు కూడా ఫుల్ టైట్లో ఉంటుంది. అది ఏ పొజిషన్కి వచ్చి టైట్ అయిపోవాలన్నది ఇక్కడనే డిసైడ్ కావాలి. 1/2 ఇంచ్ లూజ్ చేస్తున్నా, లూజ్ చేసి ఇక్కడ టైట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ బ్రేక్ వేసి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇదైతే పర్ఫెక్ట్ టైట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంతకు ముందు ఈడు వరకు ఉండే. సో నేను కొంచెం పైకి లేపిన, అక్కడ కూడా టైట్ ఎంతవరకు టైట్ అయిపోతుందో. సో ఇది యాక్చువల్గా బ్రేక్ ఇక్కడికి వచ్చే వరకు బ్రేక్ పడిపోతుంది. సేమ్ యథావిధిగా ఫ్రంట్ బ్రేక్ కూడా చూడొచ్చు, ఇక్కడ చాలా టైట్ ఉంది ఇది. సో దీన్ని గమనించచ్చు, ఇది ఇక్కడికి వచ్చే వరకు టైట్ అయిపోతుంది. సో ఇది మాత్రం చాలా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నేను రేర్ది కూడా టైట్ చేయబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది చూడొచ్చు, చాలా లూజ్ ఉంది అసలు ఇది. సో ఇది ఫుల్ టైట్. ఇది ఫుల్ టైట్ అయినప్పుడు ఇది మొత్తం లూజు. సో ఫుల్ టైట్కు లూజ్కు మధ్యలో పెట్టి టైట్ చేయాలి. చూసుకొని చేయాలి, చేతులు కరుసుకపోయే ఛాన్సెస్ ఉంటాయి టైట్ చేసినప్పుడు. ఇక్కడ మీరు గమనించచ్చు, ఇది కూడా టైట్ అయిపోయింది. సో బ్రేక్స్ టైట్ చేయడం చాలా ఈజీ, పెద్ద వర్కింగ్ కాదు. మన దగ్గర ఎల్ఎంకి ఉంటే ఎల్ఎంకి, లేదంటే హీరో ఇంకా ఇతర వేరే సైకిల్స్ ఉన్నాయి కదా, వాటికి మాత్రం ఎల్ఎంకీస్ రాకుండా ఓన్లీ పానాలు వస్తుంటాయి. 8, 9, 10, 11 పానాలు అలా వస్తుంటాయి. సో వాటితో కూడా మనం టైట్ ప్లస్ లూజ్ కూడా చేసుకోవచ్చు. కటింగ్ ప్లేయర్ యూజ్ చేస్తే మీరు చాలా బెటర్. నేను కటింగ్ ప్లేయర్ మర్చిపోవడం వల్ల నా చేతితో చేయాల్సి వచ్చింది. ఇంకొకటి, మన ఇంటికి ఇక్కడికి చాలా దూరం. సో మళ్ళీ వెళ్ళి తెచ్చుకోలేను, చీకటి పడిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే టాపిక్ ఇదే. సో నెక్స్ట్ ఒక వీడియో తీయాలనుకుంటున్నా. సో ఆ వీడియో ఏంటి అంటే, పెడల్స్ అరిగిపోతుంటాయి కదా, చాలా మటుకు అరిగిపోవడం వల్ల చేంజ్ చేస్తుండాలి. లేదంటే అరిగిపోకుండా కూడా బ్రేక్స్ ఒక్కొక్కసారి పడవు. ఎందుకంటే ఆ పెడల్స్ అనేది సాఫ్ట్ అయిపోవడం వల్ల ఆ డిస్క్ అనేది సరిగా పట్టుకోకుండా లూజ్ గా గ్రిప్ అవ్వడం, లేదంటే సౌండ్ రావడం జరుగుతుంటుంది. అలా కాకుండా నేను పెడల్స్ ను ఓపెన్ చేసి నీట్గా వాటిని ఎలా సెట్ చేయాలి అన్న దాని గురించి ఒక వీడియో తీస్తా. సో గైస్, ఈ రోజు అయితే వీడియో ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్. What are you doing here? 'Cause I don't love you, boy. I wanna show to the world that you're the bad when you always being bad. What are you doing here? 'Cause I don't love you, boy. I wanna show to the world that you're the bad when you always being bad. You begging me to come out with you. I don't know, I'm fine without you. I don't know, I'm fine without you.